హలో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నిన్న జరిగినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి యూట్యూబ్కి సంబంధించి ఒక మంచి హాట్ టాపిక్ లాంటిది, చాలా విచారకరం కూడా. అది ఏంటంటే బీర్ బైసప్స్ అనేటువంటి ఒక యూట్యూబ్, మీరు చూసే ఉంటారు యూట్యూబ్ ఛానల్ని. రణ్వీర్ సింగ్ అని ఒక ఆయన నడుపుతుంటాడు ముంబై నుంచి. ఇండియాలోనే అసలు థర్డ్ రిచెస్ట్ యూట్యూబర్ ఎవరంటే అతనే, రణ్వీర్ సింగ్. చాలా గొప్పగా ఉంటాయి అతని వీడియోలు. దాదాపు 6 దాకా ఉన్నాయి, కానీ ఎక్కువ బీర్ బైసెప్స్ ఇవన్నీ కూడా చాలా ఫేమస్ అనమాట. నేను కూడా చాలాసార్లు చూశాను. మంచి కంటెంట్ ఇస్తాడు అతను. మరి అటువంటి దాన్ని నిన్న ఉన్నట్టుండి హ్యాకర్స్ దాడి చేశారు పాపం. నేను కూడా చాలా బాధపడ్డా. అసలు మంచి కంటెంట్ ఇస్తుంటాడు భలే అని చెప్పి అనుకునేవాడిని అనమాట. ఉన్నట్టుండి నిన్న హ్యాకర్స్ దాడి చేశారు. ఒక్కోసారి అసలు ఐ వాజ్ షాక్డ్, రియల్లీ ఐ వాజ్ షాక్డ్. ఎన్ని వేల వీడియోలు చేసి ఉంటాడు అతను అసలు. మరి అవన్నీ ఒక్క క్షణంలో పోయినట్టే కదా. ఈ బీర్ బైసెప్స్ యూట్యూబ్ ఛానల్ ఇది హ్యాక్ అనగానే నేనే కాదు, నాలాంటి యూట్యూబర్స్ ఎంతోమంది కూడా షాక్ అయ్యారు. తర్వాత అతని అభిమానులు కూడా చాలామంది షాక్ అయ్యారు అసలు. మరి ఈ రణ్వీర్ అలహాబాదియా 22 సంవత్సరాల్లో మొదలుపెట్టాడండి యూట్యూబింగ్. సరదాగా మొదలుపెట్టాడు. అలా 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 మంచి క్రియేటివిటీ ఉంది, చక్కటి మరి ఐడియాస్తో చేస్తుంటాడు. దానివల్ల మంచి ఇనిషియేటివ్ ఉంది, మంచి టాకింగ్ పవర్ ఉంది, మంచి ఇంగ్లీషు హిందీలు కూడా చాలా చక్కగా మాట్లాడతాడు అసలు. మంచి కుర్రాడు, అంత కుర్రాడైనప్పటికీ కూడా. ఆ విధంగా అనమాట అతను దాదాపు 12 మిలియన్ల సబ్స్క్రైబర్స్ని సంపాదించుకున్నాడండి. సంపాదించుకొని అసలు 7 ఛానల్స్ ద్వారా అనమాట అసలు బ్రహ్మాండమైనటువంటి పేరు సంపాదించుకున్నాడు. అలాంటిది నేను మరి హ్యాక్ చేసి పారేసి దానికి ఎలాన్ అని, ట్రంప్ అని, టెస్లా అని దానికి పేర్లు పెట్టేశారనమాట. అట్లా ఇది హ్యాక్ చేసిన వాళ్ళు అలా చేస్తుంటారు కదా, మనం చూస్తూనే ఉంటాం. రకరకాల పేర్లు వాళ్ళకి నచ్చినవి అట్లా పెడుతుంటారు అనమాట. వాళ్ళ ఆధిపత్యం నిరూపించుకున్నాం అన్నట్టుగా. తర్వాత పర్సనల్ ఛానల్ కూడా హ్యాక్ చేశారు. ఆ తర్వాత అనమాట అతను ఇన్స్టాగ్రామ్స్ నుంచి చివరికి మాట్లాడాడు అనమాట. నిజంగా నా యూట్యూబ్ ఈ విధంగా అయింది, అసలుకి ఇట్ మే బి ఎండ్ ఆఫ్ మై యూట్యూబ్ లైఫ్ అన్నట్టుగా పెట్టాడు. ఇన్స్టాగ్రామ్ నుంచి తన సందేశాన్ని ఆ విధంగా ఇచ్చాడు. తర్వాత ఒక 10 సంవత్సరాల పాటు కష్టపడ్డాడు అతను ఈ స్థాయికి రావడానికి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 10 years కష్టపడి పాపం చేశాడు. మరి ఇంచుమించుగా రాయల్టీస్ ఏంటి, తర్వాత రకరకాలైనటువంటి ఎండార్స్మెంట్స్, యాడ్సెన్స్, రకరకాల ఇవన్నీ కలిపి దాదాపు ఒక 35-40 లక్షల దాకా ఈజీగా సంపాదిస్తాడు అతను. మంచి సంపాదన ఉంది దాని మీద. అతనికి కష్టపడి వచ్చింది అదంతా కూడా. యాజ్ ఆఫ్ 2024 ఇప్పుడు చెప్పంటే రణ్వీర్ అలహాబాదియా మరి అతని నెట్వర్త్ వాల్యూ 60 కోట్ల పైన అని చెప్తున్నారు. తర్వాత రిచెస్ట్ యూట్యూబర్ థర్డ్ పొజిషన్లో ఉన్నాడు ఆ విషయంలో. ఏది క్యారీ మినాటి ఫస్ట్, సెకండ్ భువన్ బామ్, వీళ్ళు ఉన్నారు కదా ఫస్ట్ సెకండ్ ప్లేస్లో. తర్వాత హ్యాకర్స్ ఇది కొత్త కాదు, చేస్తూనే ఉంటారు. గతంలో కూడా ఒక 2 రోజుల ముందు కూడా సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఛానల్ని కూడా హ్యాక్ చేసేసారు. అది మనం చూసాం. అది కూడా చాలా మరి చింతించదగ్గ విషయం అది నిజంగా. అసలు వీడియోస్ ఎక్కువగా అండి ఫిట్నెస్ మీద, డైట్ అడ్వైస్, తర్వాత రకరకాల మోటివేషనల్ స్పీకింగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అంతేకాకుండా నేను చూసిన వాటి కూడా చూడండి, రాజర్షి నంది అని చెప్పి, అని చెప్పి ఒక ఆయన రకరకాల ఫిలాసఫర్స్ని కూడా ఎక్కడెక్కడి నుంచి పట్టుకొస్తాడు. మంచి మంచి ఫిలాసఫర్స్ని మూలలో ఎదికి మంచి మైండ్ పవర్ ఉన్న వాళ్ళు వెతికి వాళ్ళతో ఇంటర్వ్యూలు చేస్తాడు. మతిపోయే మైండ్ బ్లోయింగ్ ఇంటర్వ్యూస్ చేశాడు. అసలు నిజంగా బ్రహ్మాండమైన ఇంటర్వ్యూలు చేశాడు మంచి మంచి వాళ్ళతో. చాలామంది పరిచయం అయ్యారు అక్కడి నుంచి, ఇండియా మొత్తం నుంచి అనమాట. ఒకటని కాదు, కాశ్మీర్ టు కన్యాకుమారి మొత్తం మంచి మంచి వాళ్ళని పరిచయం చేశాడు ఇంటర్వ్యూల ద్వారా. తర్వాత ఎంటర్టైన్ విషయంలో చెప్పాలంటే జాన్ అబ్రహం కావచ్చు, తర్వాత ఎవరో విక్రమ్ కావచ్చు,
కరీనా కపూర్ కావచ్చు, తర్వాత ఇంకా రకరకాల సినిమా స్టార్స్, వాళ్ళు వీళ్ళని కాదు, గోవిందా కావచ్చు, ఎంతోమంది సినిమా స్టార్స్ని కూడా అతను ఇంటర్వ్యూ చేశాడు తన ఛానల్లో. అసలు భలే చేస్తున్నాడు అసలు యూట్యూబర్స్లో ఇంత చిన్న వయసులో ఇంత సక్సెస్ గ్రేట్ అనుకునేవాడిని నన్ను అనమాట. నిజంగా మరి అతని రైవల్స్ ఉంటారు కదా, అతనికి కూడా రైవల్స్, దాంతో అతన్ని హ్యాక్ చేశారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి యూట్యూబ్ ప్రపంచంలో, ఈ డిజిటల్ ప్రపంచంలో ఉన్నటువంటి. తర్వాత బెస్ట్ యూట్యూబ్ అది కంటెంట్ ఉన్నటువంటి యూట్యూబర్గా అతనికి అవార్డు కూడా వచ్చిందండి 2023లో. అది కూడా చెప్పుకోవాల్సిన అంశం. తర్వాత అయితే అతని ఫాలోవర్స్ చెప్తున్నారు ఫ్రెండ్స్, మళ్ళీ అవన్నీ కూడా మళ్ళీ యూట్యూబ్ ద్వారా వస్తాయి, మళ్ళీ వెనక్కి వస్తాయి, అదంతా కూడా మేము నమ్ముతున్నాం. మళ్ళీ యథావిధిగా యూట్యూబ్ నడుపుతాడు రణ్వీర్ సింగ్ అని చెప్పేసి అంటున్నారు. సరే, అలా చేస్తే కనుక, అలా అయితే కనుక అందరికీ సంతోషం. ఎందుకంటే బ్రహ్మాండమైనటువంటి కంటెంట్ని అతను చేశాడు, అది మనం ఒప్పుకొని తీరాలి. చాలామంది రైటర్స్ కూడా బాధపడ్డారు, ఇంత బ్రహ్మాండమైన కంటెంట్ కొన్ని సెకండ్లో గాల్లో కలిసిపోయిందని చెప్పి ఎంతోమంది బాధపడ్డారనమాట నిన్న. నేను చెప్పాలంటే నిజంగా ఎందుకని ఇట్లా ఇంత మంచి సక్సెస్ఫుల్ యూట్యూబర్స్ని ఇట్లా చికాకు చేస్తుంటారు హ్యాకర్స్ అంటే నాకు అనిపిస్తుంది. ఫేమ్ ఒకటి, పాపులారిటీ ఒకటి బాగా రావటం, తర్వాత ఈ మానిటరీ గెయిన్ రావటం, తర్వాత ఇంకా సైబర్ క్రైమ్ కాంపిటీషన్. అంటే నేను మరి ముందుగా ఫలానా అంత పెద్ద దాన్ని ఆ వీడియో ఛానల్ని చేయాలి, హ్యాక్ చేయాలి అని పెట్టుకోవడం ధ్యేయంగా కొంతమంది వీళ్ళు, అది హ్యాకర్స్. అంతేకాకుండా ప్రొఫెషనల్ రైవలరీ కూడా కొంటూ ఉంటుంది రకరకాల వ్యక్తులతో, అది కూడా ఒక కారణం కావచ్చు. ఇవన్నీ కూడా కారణాలు కావచ్చు. ఏదేమైనప్పటికీ మళ్ళీ కూడా ఈ రణ్వీర్ సింగ్ చక్కగా వీడియోలు చేయాలని, మంచి మంచి కంటెంట్తో ముందుకు రావాలని చెప్పి మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.